ఎన్నికల వ్యూహాల్లో బీజేపీ, టీడీపీ, జనసేన ఉన్నట్టుగా తెలుస్తోంది. విజయవాడలో 2 గంటల పాటు నేతల సమావేశం జరిగింది. ఏప్రిల్ 4న పార్లమెంటు స్థాయి ఉమ్మడి సమావేశం కూడా ఉండబోతోంది. ఏప్రిల్ 8న అసెంబ్లీ స్థాయి ఉమ్మడి సమావేశాలుంటాయి. కామన్ పాయింట్ తో ఎన్నికలకు వెళ్లేలా ప్రణాళికలు రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. నాయకత్వం అయితే కలిసింది, ఇంకా కార్యకర్తలు కలవాల్సిన అవసరం ఉంది అంటున్నారు బీజేపీ నేత పురంధేశ్వరి. అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్తామంటున్నారు జనసేన నేత నాదెండ్ల మనోహర్. ఉమ్మడి కార్యాచరణ దిశగా ఏ విధంగా ప్రచారం చేయాలి, ఏ విధంగా జనంలోకి వెళ్ళాలి అన్న దిశానిర్దేశం చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఈ ప్రభుత్వం చేసినటువంటి అవినీతిని కానీ, అక్రమాలు కానీ, ఈ రాష్ట్ర విచ్ఛిన్న చేసిన విధానాన్ని ప్రతి ఒక్కరికి చెప్పాలనే ఉద్దేశంతోనే 3 పార్టీలు సమన్వయం చేసుకోవాలని ఈరోజు సమావేశంలో నిర్ణయించాం. అందులో భాగంగా ఏప్రిల్ 4వ తారీఖున 25 పార్లమెంట్లలో పార్లమెంట్ ఉమ్మడి సమావేశాలు పెట్టి ఎన్నికలకి ఏ విధంగా సిద్ధం కావాలి, ఏప్రిల్ 8వ తారీఖున 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3 పార్టీలు ముఖ్య నాయకులు కూర్చొని ఆ అసెంబ్లీలో ఎన్నికల వ్యూహాన్ని తయారు చేసుకోవడానికి సమావేశాలు ఉమ్మడిగా పెట్టాలని చెప్పి నిర్ణయించాం. పార్లమెంట్ స్థానాల్లోనూ అదేవిధంగా శాసనసభ స్థానాల్లో కూడా సమన్వయపరుచుకునే విధంగా నాయకులందరినీ కూడా ఆహ్వానించుకుని ఈ సమావేశాలు ఏప్రిల్ 4వ తారీఖున అదేవిధంగా ఏప్రిల్ 8వ తారీఖున నిర్వహించాలని అందరం కూడా అంగీకరించాం. తప్పకుండా ఉమ్మడిగా సమిష్టి పోరాటంతో ఒక అద్భుతమైన విజయం సాధించడం కోసం వ్యూహాలన్నీ కూడా ఈరోజు చర్చించుకున్నాం. ఒక మంచి మెజారిటీతోటి ఒక అద్భుతమైన ప్రభుత్వం స్థాపించే విధంగా మా అభ్యర్థులందరూ కూడా సిద్ధమవుతారనే ఆశతోటి ముందుకెళ్తున్నాం. పైన నాయకులు కలిసిన కింద కార్యకర్తలు కలవలసినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కేవలం పైన సమన్వయం చేసుకోవటం మాత్రమే కాకుండా కింద కార్యకర్తలతో సైతం ఏ విధంగా ఈ 3 పార్టీల కార్యకర్తలు మమేకమవ్వాలి అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ఇక్కడ చర్చించడం జరిగింది. 4వ తారీఖున అదేవిధంగా 8వ తారీఖున పార్లమెంట్ స్థాయిలోనూ మరియు అసెంబ్లీ స్థాయిలో కూడా సమన్వయ సమావేశాలు నిర్వహించుకోవాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఏదైతే నిరంకుశ పాలన, అవినీతి భరితమైనటువంటి పాలన వాళ్ళ రాష్ట్రంలో చూస్తున్నామో దాన్ని మనం అంతమొందించాలంటే ఒక ఉమ్మడి ప్రణాళికతోటి ప్రజల వద్దకు వెళ్ళాలి.